ఇగోనండి, ఇలా సజ్జ బూరెలు ఇలా వేసుకోవాలి. చూడండి ఎంత బాగా పొంగుతూ ఉన్నాయో, ఎంత చక్కదనంగా గోల్డెన్ కలర్ లేకొచ్చాయి చూడండి. ఇలా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకొని ఆడపెట్టి పెట్టుకుంటే మనకి 20 రోజుల పాటు ఉంటాయండి. అవి పిల్లలు పెద్దలు అందరూ తినే ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ అండి ఇది. చాలా హెల్తీగా ఉంటుంది, చాలా టేస్ట్, కరకరలాడుతూ అంత చక్కదనంగా ఉంటాయండి ఇవి. కొంచెం ఓపిక చేసుకుంటే మంచి పోషకాలు, ఫైబరు, ఆరోగ్యమే మహాభాగ్యం మనకి. ఇలాంటివి కూడా మనం చూడండి ఎంత బాగా పొంగినాయో, చూడండి ఎంత చక్కదనంగా పొంగుతున్నాయో. ఆరోగ్యమే మహాభాగ్యం అండి. కొంచెం ఓపిక చేసుకొని ఇలా చేసి పెట్టుకుంటే ఆ బయట స్వీట్లు అవి తినేదానికన్నా పిల్లలకి ఎలాంటి ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ ఇస్తే చాలా హెల్తీగా ఉంటారండి పిల్లలు. మనకు కూడాను, అందరికీ కూడాను, అన్ని వయసులో వాళ్ళు కూడా ఎంతో టేస్టీగా ఉండే ఈ సజ్జ బూరెలు. కేజీ సజ్జలకి ఒక 40 అలా అవుతాయండి. మనం ఒక మీడియం సైజులో చేసి పెట్టుకుంటే. ఇవండి సజ్జ బూరెలు. ఇవి నేను ఎట్లా చేస్తానో చెప్తాను చూడండి. ఆలూరగడ్డలు ఉడకబెట్టుకుంటా ఉండాం ఆ పక్క. ఇవి నేను ఎట్లా చేస్తానో చూడండి. ఇగోండి ఎంత చక్కదనంగా ఉన్నాయో చూడండి, కొబ్బరి వడల్లాగా గోల్డ్ కలర్లో. ఇవండి సజ్జలు. ఈ సజ్జలు 1 కేజీ సజ్జలు, 1/2 కేజీ బెల్లం. కేజీ సజ్జలకు 1/2 కేజీ బెల్లం. ఇవి ఒక నైట్ అంతా నానబెడతానండి. నైట్ అంతా నానబెట్టేసి పొడి క్లాత్లో పోసి ఆ చెమ్మంతా తీసేసిన తర్వాత మరబట్టించానండి. అదే మరబట్టించాను కొంచెం గరుగ్గా పొడిగా ఆరబెట్టుకొని. దానికి ఒక 1/2 కేజీ బెల్లం, ఒక ఎండు కొబ్బరి చిప్ప. ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. సగం అయినా నేను వేసుకుంటా ఉన్నాను. తురుముకొని మిక్సీలో వేసుకొని అవి యాలకలు అది వేసుకుంటే కూడా హెల్తీగా ఉంటుంది, మనకు తినటానికి కూడా టేస్ట్గా ఉంటాయి. అవి మా తోటలో పండించినటువంటి ఆలూరగడ్డలండి. అవి కొంచెం ముక్కలు చేసి ఉప్పేసి ఉడకపెడతాను. అవి కూడా చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇది డైటింగ్ చేసే వాళ్ళకి ఆకలేదు, మంచి పోషకాలు ఉంటాయి, వీక్నెస్ కాకుండా. అది బెల్లం 4 కొట్టాను, దాబర్లో వేసాను. కొంచెం ఒక 3/4 గ్లాసు వాటరు అట్లా పొయ్యి మీద పెట్టి బెల్లం కరిగిన తర్వాత వడబోసేసుకోవడమే. ఏం పాకం ఏమి రాకూడదు, పాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లం కరగడమే. కరిగిన తర్వాత దాంట్లో నలుసులు అవి ఇవి ఉంటాయి కాబట్టి కొంచెం వేడిగా వాటర్ పోసేస్తే సజ్జబూరెలు మనకు బాగా పొంగుతాయండి. ఇవి గడ్డలంతా ముక్కలు కోసి నీళ్ళల్లో వేసాను. అవి ఉడకబెడతాను. ఉడకబెట్టేసుకుంటే ఉంటాయి, వారం 10 రోజులు ఉంటాయండి. మేమిద్దరమే కాబట్టి ఉప్పు వేస్తూ ఉన్నాను. తింటామండి. అవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అవి ఎక్కడికి ఉడకబెట్టేసి ఉదయం సాయంత్రం స్నాక్ లాగా ఒక గడ్డ తింటే ఆకలైనప్పుడు మనకి బాగుంటుందండి. ఇలా కరిగిపోయింది చూడండి. బెల్లం వడబోసేస్తాను. జాలీలో అట్లా వడబోసేసుకుంటే ఇసుక పుల్లలు అవి ఏమీ రాకుండా ఆ వేడిగానే ఆ వాటరు అలా పోసేసుకుంటే కలిపేసుకునేది ఈజీయేనండి. ఇవి కొంచెం ఓపిక చేసుకుంటే, పల్లెటూరులో కాబట్టి మేము చేసుకుంటున్నాం. టౌనుల్లో కూడా చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేయాలి మనం. ఎంత బెల్లాలు వేసినా కూడా ఒక చిటికెడు సాల్ట్. అది ఎండు కొబ్బరి మిక్సీకి వేసాను, కొద్దిగా యాలక, ఎండు కొబ్బరి, వేడి వాటర్ పోసాను. 1 స్పూన్ నెయ్యి. నీటి ఆపాల్లాగా పొంగుతాయండి. చాలా టేస్టీగా ఉంటాయి ఈ సజ్జబూరెలు. పొంగి కరకరలాడుతూ చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇలా చేసి పెట్టుకుంటే
అలా అలా కలిపేసుకునేది. ఆ వేడిగానే వాటర్తో ఆ గెంటితో చెయ్యి కాలుతుంది కాబట్టి ఆ గెంటితో అలా తిప్పేసుకునేది. అలా ఆయిల్ కాగిన తర్వాత తట్టి సరసరా వేసేసుకునేదానండి. తొందరగానే అయిపోతుందండి, అరగంటలో అయిపోతుందండి అవి అంతాను. పెద్ద టైం కూడా తీసుకోదు. అవిగో చూడండి ఎంత గోల్డెన్ కలర్లోకి వచ్చాయో చూడండి. అది చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. అవేనండి, అలా చేసేసుకుంటే మనకి అందరం కూడా తినొచ్చండి ఇంట్లోనూ. చాలా హెల్తీగా ఉంటుందండి, చాలా బాగుంటాయి. అప్పుడప్పుడు చేసి పెట్టుకుంటే పిల్లలకు కూడా అలవాటు చేయాలండి. ఇవి ఎంతసేపు షాపుల్లో స్వీట్లు కాదండి, ఇవ్వండి ఆరోగ్యానికి. మాకు మా అమ్మమ్మలు నానమ్మలు చేసి పెట్టేవాళ్ళండి. అది చూడండి ఎంత చక్కదనంగా ఉన్నాయో. అమ్మమ్మలు నానమ్మలు చేసి పెట్టేవాళ్ళండి ఇలాంటి వంటకాలు. చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. అవంతా తీసేసుకున్నాము. టకటక ఆయిల్ కూడా పీలవండి, పోసిన ఆయిల్ అట్లే ఉంది చూడండి. అవి ఒక 20 రోజుల పాటు ఆరబెట్టి డబ్బాలో పెట్టుకుంటే 20 రోజుల పాటు ఉంటాయండి. మన స్వీట్ తిన్న ఫీలింగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎన్నో పోషకాలు ఉండే సజ్జలు అవి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో చూడండి. అవండి అలా తీసేసుకున్నామా. కేజీకి ఒక 40-45 అవుతాయి. అర కేజీ బెల్లం, పెద్ద ఖర్చు కూడా ఏమి లేదండి. అలా చేసేసుకున్నామండి. అయిపోయా. ఎంతో ఆరోగ్యకరమైనటువంటి స్వీటు. అవి కూడా ఉడికిపోయినాయండి. కట్ల మీద పెట్టేసినాను, ఊరగడ్డలు కూడా ఉప్పు వేసేసి అవి కూడా ఉడికిపోయినాయి. అంతేనండి, అరగంటలో అయిపోతుందండి. కొంచెం ఓపిక చేసుకుంటేను. ఇలా చేసుకోండి మీరు కూడాను. అద్దండి చూడండి ఎంతో ఆరోగ్యకరమైనటువంటి ఊరగడ్డ సజ్జ బూర్లు. లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ కూడా హెల్తీగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఎలాంటి ఆహారాలు, ఎలాంటి ఫుడ్డు అందరూ పిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు అందరూ తినే ఆహారం అండి ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్.